శ్రీమన్మహాభారతము 449వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 27వ అధ్యాయము ద్వారా సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు కాశ్మీర దేశ క్షత్రియులందరినీ తన ఆధీనములోనికి తెచ్చుకొని ఆ తర్వాత కొంతమంది త్రిగర్తులు, దార్వులు, వీరందరూ ఈ రాజసమూహాలన్నీ కూడా అర్జునుడి పరాక్రమాన్ని చూసి అర్జునుడిని శరణు వేడుకున్నారు. ఇక ఆ తర్వాత అర్జునుడు అభిసారీ నగరాన్ని జయించాడు. రోచమానుడిని యుద్ధములో వశపరుచుకున్నాడు. చిత్రాయుధుని చేత రక్షింపబడేటటువంటి సింహపురాన్ని అర్జునుడు తన సేనతో ముట్టడించి యుద్ధం చేసి దాన్ని కూడా ఆధీనములోనికి తెచ్చుకున్నాడు. చోళులను కూడా ఆధీనములోనికి తెచ్చుకున్నాడు. ఇక బాహ్లీకులను వశపరుచుకున్నాడు అర్జునుడు. కాంబోజులను, దరదులను కూడా ఓడించాడు. ఈ రకంగా లోహ, పరమకాంబోజ, ఋషిక ఉత్తర దేశాలన్నింటినీ కూడా ఒక్కసారిగా అర్జునుడు జయించాడు. ఋషిక అర్జునుల మధ్య కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి భయంకరమైనటువంటి యుద్ధము ఋషిక దేశములో జరిగింది. ఆ ఋషికులందరినీ అర్జునుడు ఓడించాడు. ఆ తర్వాత హిమవంతుడిని, నిష్కుట దేశ రాజులనందరినీ గెలిచి అర్జునుడు ధవళగిరి పైన ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత శ్వేతపర్వతాన్ని దాటి ద్రుమపుత్రుని రక్షణలో ఉన్నటువంటి కింపురుష నివాసాన్ని చేరుకున్నాడు. ఆ దేశాన్ని జయించాడు. కప్పము కట్టే పద్ధతి పైన మళ్ళీ అతనినే ఆ సింహాసనం పైన ఉంచాడు. కిన్నర దేశాన్ని జయించి అర్జునుడు హాటక దేశము పైన దాడి చేశాడు. మానస సరోవరాన్ని చేరుకొని గంధర్వ రక్షితం దేశం అజయత్ పాండవస్తతః గంధర్వులందరినీ జయించి వారి రాజ్యంలో వారినే మళ్ళీ సుప్రతిష్ఠితులను చేశాడు అర్జునుడు. ఇక వారి నుండి కప్పముగా గుర్రాలను, తిత్తిరి, కల్మాష, మండూకాలు అనేటటువంటి గుర్రములను కప్పముగా గ్రహించాడు. ఆ తర్వాత హేమకూట పర్వతము పైన విడిది చేశాడు. హేమకూటాన్ని దాటి హరివర్షాన్ని గొప్ప సేనతో సహా చేరుకొని అక్కడ సుందరమైనటువంటి నగరాలను, వనాలను, జలాలతో నిండినటువంటి నదులను చూశాడు. అక్కడి హరివర్ష దేశాలన్నింటిని కూడా వశపరుచుకొని రత్నాలను పొందాడు అర్జునుడు. నిషధ పర్వతము పైకి వెళ్ళి అక్కడి వారిని జయించాడు. విశాలమైనటువంటి నిషధ పర్వతాన్ని దాటి దివ్యమైనటువంటి వృతవర్షాన్ని చేరుకున్నాడు అర్జునుడు. అది జంబూద్వీపములో మధ్యలో ఉండేటటువంటి భూభాగము. అక్కడ తత్ర దేవోపమాన్ దివ్యాన్ పురుషాన్ దేవదర్శనాన్ అదృష్టపూర్వాన్ శుభగాన్ సదదర్శ ధనంజయ. అక్కడ కొంతమంది దివ్యమైనటువంటి పురుషులు ఉన్నారు. దేవతలలాగా కనిపిస్తూ ఉన్నారు. అర్జునుడు ఇంతకుముందు అట్లాంటి వారిని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. అక్కడి భవనాలన్నీ చాలా శుభ్రముగా ఉన్నాయి. స్త్రీలు అప్సరసలలాగా చాలా అందంగా ఉన్నారు. పురుషులు కూడా అందంగా ఉన్నారు. అయితే వారందరి దృష్టి అర్జునుని పైన పడింది. వారినందరినీ యుద్ధములో జయించి
పన్ను కట్టేవారిగా చేశాడు అర్జునుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.